హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ సంధ్యా కిచెన్ వైబ్స్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి చాలా టేస్టీగా, హెల్తీగా ఉండే ఓట్స్ సూప్ అండి. అది కూడా వెజిటబుల్‌తో చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉంటుందండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది మంచి రెసిపీ అని చెప్పొచ్చు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా లేకపోతే ఈవినింగ్ స్నాక్‌గా కూడా చేసుకొని తినొచ్చండి ఇలాంటి హెల్తీ సూపు. కార్న్ ఫ్లోర్ యూజ్ చేయకుండా చాలా హెల్తీగా ఓట్స్‌తో అండ్ వెజిటబుల్స్‌తో ఈ సూప్‌ని తయారు చేసుకోవచ్చండి. దాని ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి నేను ముందుగా ఒక కడాయి పెట్టుకున్నానండి. ఇందులో వచ్చేసి ఒక కప్పు ఓట్స్ తీసుకుంటున్నాను. నార్మల్ ఓట్సే తీసుకున్నానండి నేను. వీటిని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎలాంటి ఆయిల్, బటర్ ఏమీ వేయనవసరం లేదండి. ఓన్లీ డ్రై రోస్ట్ ఒకటైతే సరిపోతుంది. కొంచెం లైట్‌గా ఫ్రై అయితే చాలండి ఇవి. ఎక్కువసేపు అవ్వాల్సిన అవసరం లేదు. చూసారుగా ఇలా అవుతే సరిపోతుందండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక మిక్సీ బౌల్ తీసుకోవాలండి. ఇందులో మనం ఫ్రై చేసుకున్న ఓట్స్‌ని వేసుకోవాలి. ఇలా తీసుకున్న ఓట్స్‌ని మనం వచ్చేసి దీనిని మిక్సీ పట్టుకోవాలండి పౌడర్ లాగా. చూసారుగా ఇలా పౌడర్ లాగా దీన్ని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో వచ్చేసి నేను వాటర్‌ని యాడ్ చేస్తున్నాను. ఇది ఎందుకంటే మనకి పేస్ట్ లాగా రెడీ అయిపోవాలండి అందుకోసం. ఇప్పుడు దీన్ని ఒకసారి స్పూన్‌తో కలిపేసుకొని మళ్ళీ ఒకసారి దీనిని మనం మిక్సీ పట్టుకుందామండి. ఇది మొత్తం బాగా ఈ వాటర్‌లో కలిసిపోయేలాగా ఒకసారి మిక్సీ పట్టేద్దాం. చూసారుగా అండి ఓట్స్‌తో పేస్ట్ లాగా ఇలా బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిని మనం పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి కడాయి పెట్టుకొని ఇందులో బటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ బటర్ యూస్ చేశానండి. మీరు ఇంకా హెల్తీగా కావాలనుకుంటే ఆలివ్ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. అది లేకపోతే రిఫైన్డ్ ఆయిల్‌తో అయినా మనము చేసుకోవచ్చండి. ఇప్పుడు వచ్చేసి నేను చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి కూడా వేసానండి. వీటిని ఒకసారి మనం ఇలా కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది లైట్‌గా ఫ్రై అయితే చాలండి. నెక్స్ట్ వచ్చేసి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వచ్చేసి ఒక హాఫ్ తీసుకున్నానండి. వీటిని కూడా ఇలా మనం బాగా రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక కప్పు క్యారెట్ ముక్కలు, నెక్స్ట్ హాఫ్ కప్ బీన్స్, ఒక కప్ వచ్చేసి క్యాబేజీ తీసుకున్నానండి. దీన్ని కూడా చిన్నగా కట్ చేసుకున్నాను. ఇంకా మీ దగ్గర ఏవైనా వెజిటబుల్స్ ఉంటే అవన్నీ యాడ్ చేసుకోవచ్చండి. క్యాప్సికమ్ ఇలా కూడా. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. దీన్నంతా హై ఫ్లేమ్‌లో పెట్టేసి కలిపేసుకోవాలండి వెజిటబుల్స్ అప్పుడు త్వరగా సాఫ్ట్‌గా అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని దీన్ని హై ఫ్లేమ్‌లోనే ఒక 2-3 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. త్వరగా ఫాస్ట్‌గా సాఫ్ట్ అయిపోతాయి. ఈ ఓట్స్ అనేది చాలా హెల్తీ అండి. ఇది హై బీపీ ఉన్న వాళ్ళకి అలాగే డయాబెటిక్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి నేను 4 కప్స్ వాటర్ యాడ్ చేశానండి. ఇలా వాటర్‌ని యాడ్ చేసిన తర్వాత ఇక్కడ 2-3 నిమిషాలు మనము బాగా దీన్ని మరిగించాలండి. చూసారుగా మనం తీసుకున్న వాటర్ బాగా బాయిల్ అయిపోతుందండి. ఈ వెజిటబుల్స్ అన్నీ చాలా సాఫ్ట్‌గా అయిపోయాయి. వాటర్ వచ్చేసి బాగా మరుగుతుంది కదండీ! ఇప్పుడొచ్చేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండీ! ఓట్స్ పేస్ట్ దాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి దీన్ని. ఓట్స్‌ని మనం వేసాం కదండీ! ఇప్పుడు ఇక్కడ 2-3 నిమిషాలు దీనిని బాగా మనము మరిగించుకోవాలండి. చూసారా? ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. మీరు ఇంకా థిక్‌నెస్ కావాలంటే ఇంకొంచెం పౌడర్‌ని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మరింత రుచి కోసం నేను పెప్పర్ పౌడర్‌ని యాడ్ చేస్తున్నానండి. ఈ పెప్పర్ పౌడర్‌ని మనం ఫస్ట్ కూడా వేసుకోవచ్చు. కానీ అలా వేసుకుంటే దీని ఫ్లేవర్ తెలియదు. అందుకోసం మనం ఇలా లాస్ట్‌లో యాడ్ చేసుకుంటే చాలా బావుంటుంది. ఓట్స్‌లో వచ్చేసి ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. దీనివల్ల మనకు ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్నట్లు ఫీలింగ్ వస్తుంది. దీనివల్ల మనకి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి రెసిపీ అని చెప్పొచ్చండి. రైనీ సీజన్‌లో ఇలాంటి క్లైమేట్‌లో మనకి ఇలా వేడి వేడిగా ఇలాంటి సూప్ చేసుకొని తాగడం వల్ల చాలా రిఫ్రెష్‌గా ఉంటుందండి. ఓట్స్‌లో విటమిన్ బి1, బి2, సి, పీచు పదార్థం, బీటా కెరోటిన్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయండి. ఇది శరీరంలో ఫ్యాట్‌ను కరిగించేస్తుంది. చూసారుగా అండి ఎంతో యమ్మీ అయిన, టేస్టీ అయిన ఓట్స్ సూప్ రెడీ అయిపోయింది. ఈ హెల్తీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.